తెలంగాణలో రహదారుల విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రహదారుల విస్తరణపై చర్చించనున్నారు. ఇందులో పలు జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు పాల్గొననున్నారు. రైట్, మనం చూస్తున్నాం ఈరోజు నేషనల్ రోడ్ సేఫ్టీకి సంబంధించి తెలంగాణలో రహదారుల విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రహదారుల విస్తరణపై చర్చించబోతున్నారు. ఇందులో పలు జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, జాతీయ రహదారుల విస్తరణలో చోటు చేసుకుంటున్నటువంటి ఇబ్బందులపై ఈ రోజు సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో జాతీయ నేషనల్ హైవే అథారిటీ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ముఖ్యంగా వరంగల్, మంచిర్యాల, ఖమ్మం, అదేవిధంగా జగిత్యాల జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల అంటే చాలా జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చింది. కానీ కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూసేకరణ కావచ్చు, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు, అటవీ భూములకు సంబంధించి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటికి సంబంధించి నిన్న సీఎం సమీక్ష చేశారు, అధికారులతో భేటీ అయ్యారు. ఆ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పేసి నేషనల్ హైవే అధికారులకు సీఎం చెప్పడం జరిగింది. ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని కూడా చెప్పడంతో ఈ రోజు మధ్యాహ్నం ఎన్హెచ్ఏ అధికారులతో సీఎం భేటీ కాబోతున్నారు. జిల్లాల కలెక్టర్లు కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా కొన్ని రహదారులు ఉన్నాయి. ఆ రహదారులకు సంబంధించి హైదరాబాద్ మన్నగూడ రహదారి పనులను వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి కూడా ఎన్హెచ్ఏ అధికారులకు సీఎం సూచించారు. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించారు. ఇక హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను కూడా తొందరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి తమ ప్రభుత్వం సహకారం ఉంటుంది. గత ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల కారణంగా పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ క్రమంలో తాము రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం, ఆ పనులను కూడా ప్రారంభించాలని చెప్పేసి ఎన్హెచ్ఏ అధికారులకు సీఎం సూచించారు. ఇక ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలో 12 రేడియల్ రోడ్స్ కూడా నిర్మిస్తాం, ఆ మేరకు ఎన్హెచ్ఏ అధికారులకు సహకరిస్తామని చెప్పేసి కూడా సీఎం అయితే ఒక సూచన చేశారు. ఇక మిగతా విషయాలకు వస్తే మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ కారిడార్ నిర్మాణానికి భూములు అప్పగించాలని చెప్పేసి కూడా ఎన్హెచ్ఏ అధికారులు సీఎం ని కోరారు. ఆ మేరకు ఈ రోజు ఆయా జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు అందరినీ కూడా రమ్మని చెప్పేసి సమాచారం ఇచ్చారు. ఆ మేరకు ఈ రోజు సచివాలయంలో సమావేశం కాబోతున్నారు. ఇక పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల భూసేకరణ ప్రజాభిప్రాయం కావచ్చు, అదేవిధంగా వరంగల్, కరీంనగర్ NH 563 నిర్మాణం వాటిలో అవసరమైనటువంటి మిగతా పనులకు సంబంధించి అక్కడ కొంత మట్టికి తరలించడంలో కావచ్చు, ఫ్లై యాష్ తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటికి సహకారాన్ని అందించాలని చెప్పేసి కూడా ఎన్హెచ్ అధికారులు సీఎం ను కోరారు. ఆ మేరకు సీఎం అధికారులకు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారని చెప్పాలి. ఇక ఖమ్మం, దేవరపల్లి, ఖమ్మం కోదాడ రోడ్ నిర్మాణ పనుల్లో కూడా అక్కడ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానికులతో పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలని చెప్పేసి ఎన్హెచ్ అధికారులు సీఎం ని కోరడంతో ఆ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. మొత్తం మీద జాతీయ రహదారులు కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి మంజూరైనటువంటి రహదారుల నిర్మాణంలో ప్రభుత్వం తరఫున పూర్తి సహాయక సహకారాలు అందిస్తామని చెప్పేసి సీఎం హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈ రోజు ఆయా జిల్లాల అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎన్హెచ్ఐ అధికారులతో ఒక సమన్వయ కమిటీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి
అధికారులకు కీలక సూచనలు ఇవ్వబోతున్నారు వర్ష. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.